మనం ఈ యొక్క సమయంలో ఆయన యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో మనము ఉన్నాం. అన్ని విషయాలు ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన ఇలారా ప్రపంచం ఏం కాబోతా ఉందో, ప్రపంచము ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిందో మనం ఈనాడు ఈ రష్యా ఉక్రెయిన్ ఇలాంటి యుద్ధాల ద్వారా, అమెరికా ఇవన్నీ కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయో, ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా ఏ విధంగా ప్రమాదంలో ఉందో ఈ ప్రస్తుతం మనం చూస్తే అర్థమవుతూ ఉంది. ప్రపంచంలో ఒకవైపు ఆ బాంబుల మోతం మోగుతూ ఉంది. ఉక్రెయిన్ దేశంలో రష్యా యొక్క దాడులు, అక్కడ జనము చాలా అల్లకల్లోలం అయిపోతున్నారు. చాలా తినడానికి లేక, త్రాగడానికి లేక, ఉండడానికి లేక వలసలు పోయి ఆ బాంబులకు భయపడిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి అదే ప్రపంచ యుద్ధంగా మారితే, మూడో ప్రపంచ యుద్ధంగా కనుక మారితే రేపు ఈ దేశం యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. అమెరికా యొక్క పరిస్థితి అదే విధంగా ఉంటుంది. చైనా యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. అన్ని దేశాల యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. అందుట్లో ఏ అనుమానము లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనము చివరి సమయంలో ఉన్నామని, ముగింపులో ఉన్నామని, ఇప్పుడు ఆయన ఎన్నుకొని సమయంలో ఉన్నామని మనం చేతగా మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన హల్లెలూయా. చూడండి, దావీదు జీవితంలో మనం చూస్తే, దావీదు కూడా గొర్రెల కాపరుగా ఉండి అతను ఒక సర్వశక్తిమంతుని దగ్గరే శిక్షణ పొందాడు. అతను ఆ తర్వాత సర్వశక్తిమంతుడు అతను ఒక రాజుగా ఎన్నుకున్నాడు. ఈనాడు కూడా ఆయన ఒక రాణిగా ఎన్నుకొని తీసుకుని వెళ్ళడానికి వధువు సంఘాల్లో ఉన్నటువంటి వారిలో, మత్స్యాగ సంఘాల్లో నుండి ఒక ఎన్నిక జరిగింది. అంటే మత్స్యాగ సంఘాలను కొంతమంది బయటికి పిలవబడ్డారు. ఈ పిలువబడిన వారిలో నుండి కొంతమందిని తీసుకెళ్ళడం అనమాట. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అంటే రెండు జల్లెడలాగా మొట్టమొదటి ఏం చేస్తారు చెప్పండి? ఒక జల్లెడితో జల్లిస్తారు. ఇంకా మంచి దానికోసం ఏం చేస్తారు చెప్పండి? రెండవ జల్లెడిని ఉపయోగిస్తారు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఈ సమయంలో, ఈ ఎన్నికలో ఒక వ్యక్తి నిన్ను ఎన్నుకుంటూ ఉన్నప్పుడు, ఉద్యోగంలో కానీ పనిలో కానీ, నువ్వు ఎంత జాగ్రత్తగా అక్కడ ఉండి అతన్ని నమ్మి ఆ పనిలో నమ్మకంగా నువ్వు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఆయన సన్నిధిలో ఆ రాజ్యానికి ఎత్తబడాలంటే నువ్వు కూడా నమ్మకముగా ప్రతిదాన్ని కూడా యజమాని చెప్పే ప్రతిదాన్ని కూడా నువ్వు నమ్మి, అలా చేస్తే ఆయన ఖచ్చితంగా ఆ రాజ్యాన్ని చేర్చుకుంటాడని నమ్మి నువ్వు ఆ విధంగా ఆ వ్యక్తి పని చేసేటప్పుడు నమ్మకంగా చేస్తే ఇతను ఖచ్చితంగా ఈ పని చేస్తాడని నువ్వు నమ్మి చేస్తావో, నమ్మకంతో పని చేస్తావో, విశ్వాసంతో, అదేవిధంగా ఇప్పుడు కూడా విశ్వాసముతో నువ్వు నడిచినప్పుడు, చేసినప్పుడు ఆ రాజ్యాన్ని పొందుకోవడం అనేది జరుగుతుంది. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ తెల్లవారుజామున అమర్త్యమైన ఆశీర్వాదము అని వర్తమానం మనము నేర్చుకుందాం. చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుందాం. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనము కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కలగని, ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరిచూచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట
నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహము పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుల వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలబడిను. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడిను. రెండవ జంతువు ఎలుగు వంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచి తిని దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడిను. అది తనకు ముందుగా నుండిన భిన్నమైనది. అది మహాబల మహత్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయుడుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొరుకుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇంకా సింహాసనములు వేయుట చూచి తిని, చూడండి, సింహాసనములు వేయుట చూచి తిని మహావృద్ధుడొకడు కూర్చుండి ఉండెను. ఆయన వస్త్రము హిమవలే ధవళముగా ఉండెను. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడిను. అప్పుడు నేను చూచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వ మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కానబడిను. తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడిను. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయిను. సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్యను ఉండవలనని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటు అయిను. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుండగా ఆకాశ మేఘారుడైన మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధునకు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు చేబడిను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను.
ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపడుచున్నందున దానియేలును నేను నా దేహములో మనోదుఖము గలవాడునైతిని. నేను దగ్గరకు వచ్చి ఉన్నవారిలో ఒకని ఎద్దుకు పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పమని అడుగుగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావము నాకు తెలియజేసెను. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వము చేయువు 4 రాజులను సూచించున్నవి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుదురు. వారు యుగయుగములు ఏదమ్మా యుగాంతము వరకు రాజ్యమేలుదురు. ఇనుపదంతములను ఇత్తడి గోళ్లను గల ఆ 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొని కోరుతిని. అది ఎన్నటికి భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగలగొట్టుచు బ్రింగుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగదొరుకుచుండెను. మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతి వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచునదాయను. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగును. గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదన్న సంగతిని నేను గ్రహించి తిని. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగూ చెప్పెను. ఆ 4వ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుతున్నది. అది సమస్తమును అణగదొరుకుచు ప్రగలగొట్టుచు లోకమంతయు రక్షించును. లోకమంతయు భక్షించును. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుతున్నది. కడపటి ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నరగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయ పూనుకొను. వారు ఒక కాలములు అర్ధకాలములు అతని వశం ఉంచబడుదురు. అతని అధికారము నశింపజేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడును కనుక అది కొట్టివేయబడును. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్యమాధ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమైనదని చెప్పెను. దాని ఏలను నేను విని మనస్సునందు అధికమైన కలత గలవాడనైతిని. అందుచేత నా ముఖము వికారమాయను. అయితే ఆ సంగతి నా మనస్సులో నుంచుకుంటుని. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. మనము ఇప్పుడు 7వ అధ్యాయం మొత్తం కూడా మనం చదివాం. ఇక్కడ 4 జంతువుల గురించి చెప్పబడతా ఉంది. ఆ తరువాత తీర్పును గురించి మాట్లాడతాము. వాక్యము తీర్పును గురించి చెప్తాము. తర్వాత ఏమో రాజ్యముల గురించి
మాట్లాడతాం. ఈ 4 జంతువులంటే మొదటిది సింహము పోలింది, రెండవ జంతువు ఎలుగుబంటిని పోలింది, మూడవ జంతువు చిరుతపులిని పోలింది. ఆ తరువాత 4వ జంతువు ఒకటి ఉంది, అది ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబలము మహత్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు ఉన్నాయి. చూడండి, ఇది చాలా భయంకరంగా కనపడతా ఉంది. అయితే ఇక్కడ దానియేలుకి ఏం బయలుపరచబడింది అంటే, ఆ 4 యొక్క రాజ్యాలని తెలియచేయబడింది. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే 17వ వచనములో ఎట్లనగా, ఈ మహాజంతువులు 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించు ఉన్నది. ఆయన నామమునిస్తారు. ఈ 4 రాజ్యాలంటే రాజు ఉంటున్నాడంటే అక్కడ రాజ్యం ఉంటుంది. ఈ 4 రాజ్యాలంటే ఈ 4 జంతువులు. ఇవి ఏమిటి 4 జంతువులు అని అంటే దానియేలు గ్రంథంలోనే చెప్పబడతా ఉంది. అదేమిటి చెప్పండి? ప్రతిమ, ఒకటి బంగారము, ఆ తర్వాత వెండి, ఆ తర్వాత ఇత్తడి, ఆ తర్వాత ఇనుము, ఆ తర్వాత మట్టి, ఇనుము కలిగి ఉన్నాయి. ఇవి ఆ ప్రతిమ. ఆ ప్రతిమ 4 సామ్రాజ్యాలని సూచిస్తూ ఉంది. బంగారం అంటే అది బబులోను సామ్రాజ్యం. ఆ తర్వాత వెండి అని అంటే అది మాది పారసీక సామ్రాజ్యము. మూడవది అది ఏమిటనంటే గ్రీకు సామ్రాజ్యం, ఇత్తడి. 4వ సామ్రాజ్యము ఇనుము, మట్టి ఇవన్నీ కలిగినటువంటిది ఏమిటనంటే ఇది 4వ సామ్రాజ్యము రోమా సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాలే 4 జంతువులు. ఈ 4వ జంతువు రోమా సామ్రాజ్యమే. అది భయంకరమైనది. మిగతా జంతువుల కంటే కూడా ఇది భిన్నముగా ఉంది. అందుకనే మొదటి రాజ్యం ఏమిటంటే అది సింహం వలె ఉంది. తర్వాత జంతువు ఏమో ఎలుగుబంటి, అది ఆ యొక్క ఇత్తడి అంటే మాది పారసీక. సింహం అంటే సింహము వలె ఉందంటే అది బబులోను సామ్రాజ్యం. అది రెండవ జంతువు ఎలుగుబంటిని పోలి ఉందంటే అది మాది పారసీక సామ్రాజ్యము. అలాగే చిరుతపులిని పోలి ఉంది మూడవది. అదేమిటంటే గ్రీకు సామ్రాజ్యం. అలెగ్జాండర్ ప్రపంచాన్ని పరిపాలన చేశాడు. బబులోను ప్రపంచాన్ని పరిపాలన. అంటే ఈ 4 అన్ని రాజుల యొక్క రాజ్యాలు ఇవి. ఆయన రాజ్యాలు కాదవి, అన్యుల యొక్క రాజ్యాలు. ఈ 4వది భిన్నమైన జంతువు రోమా సామ్రాజ్యము. ఇది ఇనుము, మట్టి. కనుక ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే ఈ 4వ రాజ్యం దగ్గరే ఉన్నాం. ఈ 4వ సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యం. ఇప్పుడు రోము అంటే రోమన్ క్యాథలిక్ సంఘము, పోపు, ఈ రోమన్ క్యాథలిక్ సంఘాలు చూడండి ప్రపంచం అంతా ఉన్నాయి. అందుకనే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడింది. ఆ యొక్క పోపు, రోమా సామ్రాజ్యము అంటే రోమన్ క్యాథలిక్ సంఘము, దీని గురించి అక్కడ చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క 4వ సామ్రాజ్యం కాలంలో మనం ఉన్నాం. ఇదే అయితే ఈ 4వ సామ్రాజ్యం యొక్క కాలంలోనే దానికి తీర్పు తీర్చబడదని వాక్యం చెప్తుంది. ఎందుకంటే చేతి సహాయం లేని రాయి వచ్చేసి ఆ ప్రతిమ మీద పడినప్పుడు, దాని పాదం మీద పడినప్పుడు ఆ ప్రతిమ ఏమైపోయిందంటే పడిపోయింది, మొత్తం కూడా కూలిపోయింది. అలాగే ఇక్కడ కూడా ఆ యొక్క ఘోరమును భయంకరమైన 4వ జంతువు ఒకటి కనబడింది. అది భిన్నమైంది, చాలా బలమైంది. అది 10 కొమ్ములు కలిగి ఉంది. చాలా భయంకరంగా ఉందంటే అది రోమన్ క్యాథలిక్ సంఘం. అది చూడండి, ఈనాడు రోము ప్రపంచంతో వ్యాపించి చాలా అన్ని సంఘాల కంటే కూడా చాలా బలముగా ఉన్న సంఘం అది రోమన్ క్యాథలిక్ సంఘం. పోపు కూడా చాలా బలము కలిగిన వ్యక్తి. పోపుని రాజకీయ నాయకులు పుతిన్ కానీ అంటే రష్యా అధ్యక్షుడు కానీ అమెరికా అధ్యక్షుడు కానీ ఎవరైనా కానీ పోపును కలుస్తారు, పోపును గౌరవిస్తారు,
పోపు సలహా తీసుకుంటారు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ మధ్యవర్తిత్వం వహించింది, ఇప్పుడు కూడా వహిస్తూ ఉంది. అలాగే పోపును కూడా మధ్యవర్తిత్వం వహించమని కోరుతున్నారు. పోపు మధ్యవర్తిత్వం అంటే అక్కడ ఆ యొక్క యుద్ధము ఆపడానికి ఆ యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రపంచంలో పోపు మహాబలమైన వాడు. అది వాటికన్ సిటీ చిన్నదిగా కనబడవచ్చు, కానీ ప్రపంచం అంతా కూడా పోపు యొక్క చేతిలో ఉంది. ప్రపంచంలో జనులందరూ కూడా పోపు చేతిలో ఉన్నారు. ఎలాగున్నారంటే పోపు యొక్క సంఘాలన్నీ కూడా పోపు చెప్పినట్లే నడుస్తాయి. అన్ని సంఘాలు, రోమన్ క్యాథలిక్ సంఘాలు చూడండి, యానంలో ఉంది, కాకినాడలో, అక్కడక్కడ కాకినాడలో జగన్నాథపురంలో ఉంది. అలాగే చాలా చోట్ల రోమన్ క్యాథలిక్ సంఘాలు ఉన్నాయి. రోమన్ క్యాథలిక్ చర్చిలకి వెళ్ళేవాళ్ళు మన దేశంలో తక్కువ ఉన్నారు, ఎక్కువ ఉన్నారు తెలియదు, కానీ అమెరికా, ఈ యూరోపియన్ కంట్రీస్లో చాలామంది రోమన్ క్యాథలిక్ చర్చిలకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అలాగే ఈ ప్రొటెస్టెంట్ సంఘాలంటే రోమన్ క్యాథలిక్లో నుండి బయటకు వచ్చి మళ్ళీ రోమన్ క్యాథలిక్ విధానంలోనే వెళ్ళిపోతున్నాయి. ఆ సంఘాలు కూడా లోదన సంఘం కానీ, బాప్టిస్ట్ సంఘం కానీ, పెంతుకోస్తు సంఘం కానీ, ఈ సంఘాలన్నీ కూడా ఆ రోమన్ క్యాథలిక్ సంఘం ఎలాగైతే త్రిత్వం చెప్పిందో వీళ్ళు కూడా ఇదే త్రిత్వం అని, ముగ్గురు దేవుళ్ళు అంటే రోమన్ క్యాథలిక్ సంఘము, ఇది కూడా ముగ్గురు దేవుళ్ళు అంటూ త్రిత్వంలో బాప్తిజం ఇస్తూ ఉంటే రోమన్ క్యాథలిక్ సంఘం పిత, పుత్ర, పవిత్రాత్మని, ఈ సంఘాలు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు బాప్తిజం ఇస్తూ పోతూ ఉంటాయి. అందువలన ఇవి ఏదో ఆ విధంగా ఉన్నాయి, కానీ ప్రొటెస్టెంట్ సంఘాలు రోమన్ క్యాథలిక్ యొక్క పిల్లలే ఇవి కూడా. అందుకనే అది మహావేశ్య దాని యొక్క పిల్లలను ఉంది బైబిల్లో. అందులో ప్రపంచంలో ఈ మహావేశ్య ఎంతో బలముగా ఉంది. అదే 4వ సామ్రాజ్యము, మహావేశ్య యొక్క సామ్రాజ్యం. ఆ మహావేశ్య ఎవరో కాదు కానీ యెజబెల్. మీకు అర్థమైందా? ఆనాడు యెజబెల్ చేతిలో ఉన్నారు ఎవరు? జనులందరూ కూడా, ఇజ్రాయిల్ అందరూ కూడా యెజబెల్ ఎలాగ చెప్తే అలాగ నడుస్తూ ఉన్నారు. ఆ యెజబెలే ఆనాడు బయలుదేవత, అస్తారోతు దేవత, ఇవన్నీ కూడా ఇజ్రాయిల్ దగ్గరకు తీసుకొచ్చేసింది. అందువల్ల ఆ రోజుల్లో ఏలియా వర్తమానం నమ్మేవారు ఎవ్వరూ కనపడలేదు. అందరూ కూడా యెజబెల్ యొక్క బోధనే నమ్ముతూ ఉన్నారు, నమ్మారు. ఈనాడు కూడా మనం 7వ దూత కాలంలో అందరూ కూడా ఈ మహావేశ్య అయినటువంటి యెజబెలును బట్టే, దాని యొక్క పిల్లలను బట్టే అందరూ నడుస్తూ ఉన్నారు తప్ప ఏలియా వర్తమానం నమ్మిన వారు బహు కొద్ది మంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి 4వ సామ్రాజ్యం ఎవరిదనంటే మహావేశ్య యొక్క సామ్రాజ్యము. ఆనాడు ఏలియా ఆరోహణమైన తరువాత మహావేశ్య అయినటువంటి ఆ యెజబెలు ఆ యొక్క ఏ విధంగా నాశనం చేయబడిందో అలాగే మనము కూడా ఎత్తబడిన తరువాత ఈ రోమా సామ్రాజ్యము మహావేశ్య అంటే ఆత్మ సంబంధమైన వేశ్య, సంఘం వేశ్య. ఆగా అంటే కలిపింది. బైబిల్లో ఒకదాన్ని తీసివేసినా ఒకదాన్ని కలిపినా అదేమవుతుందో చెప్పండి? అపవిత్రత అవుతుంది, కల్పితం అవుతుంది, అది వ్యభిచారం అవుతుంది. దానిని బట్టి రోమన్ క్యాథలిక్ సంఘము మిగతా సంఘాలని కూడా వ్యభిచారపు సంఘాలై ఉన్నాయి. ఆయన నామనిస్తారు. ఏలియా అయినట్లయితే ఆయన ఏం చెప్పాడో దాన్నే ప్రకటిస్తూ వచ్చాడు తప్ప దేన్ని కలపలేదు, దేన్ని తీసివేయలేదు. అంత ఖచ్చితంగా వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు యెజబెలు, ఏలియా ఎలాగో ఈనాడు కూడా నిజమైన వధువు ఉన్నది, మహావేశ్య కూడా ఉంది. ఈ 7వ సంఘ కాలంలోనే ఈ 4వ సామ్రాజ్యం యొక్క, రోమా సామ్రాజ్యం యొక్క చివరి కాలంలో యెజబెల్ కాలంలో ఏలియా ఉన్నట్టుగానే ఇక్కడ ఈ మహావేశ్య దాని యొక్క పిల్లలు ఈ చివరి కాలంలో ఏలియా కూడా సువార్త అంటే బ్రహ్నాం గారు, జాన్సన్ గారు ఏలియా ఆత్మ కలిగిన వారు కూడా ఆ సువార్త ప్రకటించారు. ఆ సువార్త ద్వారం మూయబడింది. ఇక ప్రకటించడం అనేది అయిపోయింది. ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా వచ్చాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. తలరాయి నిన్న వర్తమానంలో మనం నేర్చుకున్నాం. ఆయన జీవము కలిగిన రాయిగా ఉన్నాడు ఆయన. అందుకనే ఆ యొక్క దానియేలు గ్రంథములో ఆ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి వెళ్ళిపోయి ఆ ప్రతిమ మీద పడినప్పుడు ప్రతిమ ఎలాగ నాశనం చేయబడిందో ఆ రాయి అనగా మెస్సియే. కాబట్టి
రెండవసారి మెస్సీ కూడా ఆ రోమా సామ్రాజ్యాన్ని అలాగే నాశనం చేస్తాడని వాక్యం ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన నామనిస్తాడు. అలాగే రెండవసారి మన దగ్గరకు కూడా ఆయన తలరాయిగా వస్తాడని బ్రహ్నాం గారు చెప్పారు. ఆయన నామనిస్తాడు. ఎందుకంటే పిరమిడ్ గురించి బోధించారు ఆయన. 7 సంఘకాలాల గురించి చెప్పారు. ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయితైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ 7 సంఘకాలాలు. ఈ సంఘకాలంలోనే తలరాయి వచ్చి పిరమిడ్పై అమర్చుకుంటుందని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది, తన కొరకు కనిపెట్టుకున్న వారు రక్షణ నిమిత్తమై ఆయన నిద్ర మేలుకున్న వేళలో విశ్వాసము కలిగిన వారిని రక్షిస్తానని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. అందుకని విశ్వాసము కలిగిన వారి కోసం వచ్చాడు ఆయన. సందేహపడి వారి కోసము అలాంటి వారి కోసం రాలేదు. విశ్వాసము కలిగిన వారి కోసం ఆయన. ఈ వర్తమానం ఎవరికి? విశ్వాసం కలిగిన వారు కేవలం నమ్ముతారు. విశ్వాసం అంటే ఎవరు? వాళ్ళలో విశ్వాసం తప్ప ఏ సందేహం ఉండదు, ఏ అనుమానం ఉండవు, ఏ అనుమానాలు ఉండవు, ఏ అపోహలు ఉండవు, ఏ దురాలోచనలు ఉండవు. కేవలం ఆయన ఏం చెప్పాడు దాన్ని నమ్ముతారంతే. అలాంటి విశ్వాసము కలిగిన వారి కోసమై ఆయన వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వచ్చాడు చెప్పండి? వేకువజాములో వచ్చాడు ఆయన. ఈ వేకువజాములో ఆయన వచ్చాడు. ఆయన ఏమై ఉన్నాడండి? తలరాయిగా ఉన్నాడు. అంటే ఆయనే శిరస్సు, సంగమునకు శిరస్సు. తలరాయి అంటే ఏమిటి చెప్పండి? సంగమునకు శిరస్సుగా ఆయనే ఆ రాయి. అందుకే శరీరమునకు శిరస్సు ఆయనే. కాబట్టి ఆ శిరస్సుగా ఆయనే వచ్చి ఈ శరీరం అనే సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి అందుకనే ఆయన ఏమై ఉన్నాడంటే తలరాయిగా పిలువబడతాడు. ఆ మాట మీకు ఆదికాండము 28వ అధ్యాయంలో మనం చూద్దాం. 28వ అధ్యాయము 10వ వచనము. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి ఆరాను వైపు వెళుచు ఒక చోట చేరి పొర్దుగుంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఒక పొద్దుగుంగినప్పుడు అంటే సాయంకాల వేళలో. అందుకనే ఇక్కడ కూడా 4 జాములు ఉన్నాయి. సాయంకాల వేళలో యాకోబు ఏం చేశాడనంటే అక్కడ ఉన్నటువంటి రాళ్ళల్లో ఒక రాయిని తీసుకొని దానికి తలగడగా చేసుకున్నాడు. ఆ రాయిని తలబెట్టుకొని దిండు ఎలాగో దాన్ని ఒక దిండుగా ఉపయోగించుకున్నాడు. అప్పుడు అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏమిటనంటే అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దానికి కొన ఆకాశమునంటెను. దాని మీద సరస్వతి దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యావే దానికి పైగా నిలిచి, నేను నీ సర్వశక్తిమంతుడైన అబ్రాహాము సర్వశక్తిమంతుడను, ఇస్సాకు సర్వశక్తిమంతుడను, యాకోబు సర్వశక్తిమంతుడు. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులంత వలె అగునన్ను. నీవు పడమటి తట్టునకు, తూర్పు తట్టునకు, ఉత్తరము తట్టునకు, దక్షిణం తట్టునకు వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములను నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంకి నిన్ను మరలా రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆయన ఆ విషయాన్ని చెప్పాడు. ఏ విషయం అది? ఆకాశం వరకు ఒక నిచ్చెనేయబడింది. ఎంతవరకు నిచ్చెనేయబడింది చెప్పండి? ఆకాశం వరకు నిచ్చెనేయబడి ఉంటే దూతలు ఏం చేస్తున్నారంట? ఎక్కుతూ దిగుతూ ఉన్నారు మెట్లు. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే యాకోబు అక్కడ
ఒక పిరమిడ్ని చూశాడు అనమాట, ఒక నిచ్చెని, మెట్లు కలిగిన దాన్ని. దూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. 7వ సంఘ కాలంలో కూడా అదే జరిగింది. ఒక దూత వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక దూత వచ్చాడు, ఒక దూత వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక దూత వచ్చాడు, ఒక దూత వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక దూత వచ్చాడు. అది 7 సంఘ కాలంలో 7 దూతలు వచ్చాయి. అన్నిచ్చిన అప్పుడు అతను అన్నాడు, సర్వశక్తిమంతుడు, ఈ స్థలమును నీకు ఇస్తాను, ఈ భూమిని నేను నీకు ఇస్తాను, నువ్వు విస్తరిస్తావు, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆయన నామనిస్తాను. ఇది నీకు ఒక నివాసముగా ఉంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మరలా నేను తిరిగి ఇక్కడికి రప్పిస్తానని చెప్పాడు. ఒక నివాసం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. తర్వాత చూడండి, అప్పుడు 16 వచనంలో యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యావే ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది సర్వశక్తిమంతుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకొనిను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. ఆయన నామనిస్తాడు. లెగిశాడు. లెగిసి, బాబోయ్ ఇది చాలా భయంకరమైన విషయము, ఇది చాలా భయంకరము అని, ఇది సర్వశక్తిమంతుని మందిరమే కానీ మరొకటి కాదు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ స్థలమంతో భయంకరము, ఇది పరలోక గవిని ద్వారం. ఇది ఈ మందిరము ద్వారానే ఎవరైనా పరలోక గవినికి పరలోకానికి వెళ్ళిపోతారు. గవిని అంటే ద్వారము. అందుకు ఆయన అంటాడు, నేనే మార్గము సత్యము జీవము. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది సర్వశక్తి మందిరమే కానీ వేరొకటి కాదు, ఈ మందిరమే పరలోక గవిని అని అనుకున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ స్థలముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నివాసముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అక్కడ తలరాయి గురించి కనపడతా ఉంది. తలరాయి మందిరము అని చెప్తున్నాడు ఆయన. గవిని ఇదే, పరలోక గవిని ఇదే అంటున్నాడు ఆయన. ఎక్కడ అంటే మీరు చూడండి, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తెల్లవారుజాము ఇక్కడ కనపడతా ఉంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ బైబిల్లో మనకి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడతా ఉంటుంది. అక్కడ ఏముందనంటే, మనము నివసించి గుడారము శిథిలమైపోవును కానీ శిథిలము కానిది ఒకటి, ఒక నివాసం ఉన్నది, దానిని ధరించుకుని అపేక్షిస్తూ ఉన్నామని ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేమో ప్రకృతి సంబంధమైనటువంటి నివాసము, ఇది ఆత్మ సంబంధమైనటువంటి నివాసము. అంటే ఆ ఆత్మ సంబంధం నివాసం ఎవరనంటే ఆయనే ఆ నివాసం. ఆయన నామనిస్తారు. ఆయనే మన నివాసం అని బైబిల్లో రాయబడి ఉంది. ఆయనే మన నివాసము. ఆ నివాసమైన ఆయన 1995లో తలరాయి కంటే ఆయన రాకడే తలరాయి. ఆయన నామనిస్తారు తలరాయిగా. అందుకనే అక్కడ ఇది మందిరమగును అన్నాడు ఆయన. మందిరం అంటే బైబిల్లో మనం చూస్తే అది పైన ఉన్న యెరూషలేము కూడా పోలికగా ఉంది. మందిరం అనగా శరీరమే మందిరమని కూడా చెప్తా ఉంది వాక్యము. కాబట్టి ఆ రాయి అయినటువంటి ఆయన ఒక మందిరముగా, అంటే మనము నివసించుటకు మనకు ఒక స్థలముగా, ఒక మందిరముగా, ఒక రాజ్యముగా. ఏమండి, ఎందుకంటే మందిరం అనగా ఆయన ఆరాధించేటువంటిది. అలాగే ఆయన యెరూషలేములో కూడా, పైన యెరూషలేములో ఏముంటుంది చెప్పండి, ఆరాధన ఏముంటుంది. ఆ యెరూషలేమే మందిరము. ఆ మందిరముగా ఆయన కిందకు వచ్చేసాడు. ఆయన ఇది మన నివాసము, నివాసాన్ని తీసుకొచ్చేసాడు. అందువలన ఈ లోకంలో ఈ మందిరాలు ఇవన్నీ కూడా లోకంలో తాత్కాలికం, కొంతకాలమే. కానీ
ఈ నివాసము, ఈ మందిరము, ఈ రాజ్యము శాశ్వతమైనది. ఆయన నామమున ఆ మందిరం ఏమిటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం. సంఘంలో ఏమిటి చెప్పండి? ఆ మందిరంలో జనులు ఉంటారు, వాళ్ళు నీతిగా ఉంటారు, సమాధానముతో ఉంటారు, పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో ఉంటారు. ఆయన నామమున ఆ పైన అదే ఉండేది, దాన్ని తీసుకొచ్చాడు కిందకి. అందువలన ఇక్కడ ఆనాడు యాకోబు ఇప్పుడు జరిగేదాన్ని ఆనాడే చూశాడు యాకోబు. ఆయన నామమున ఇది అవుతుంది. మీకు అర్థమైందా? ఈ స్థలం ఎంతో భయంకరమైనది, ఇది పరలోక గవిని ఇదే అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు కూడా పరలోక రాజ్యానికి ఎవరైనా వెళ్ళాలంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందరి ఆనందమే మార్గం. ఆ మార్గము ద్వారానే ఎవరైనా వెళ్తారు తప్ప మరి ఏ మార్గంలోనూ వెళ్ళలేరు. ఇదే ద్వారము. వెళ్ళాలంటే, పైకి వెళ్ళాలంటే ఇంక ఏ ద్వారాను నువ్వు వెళ్ళలేవు, ఏ బోధ ద్వారా నువ్వు వెళ్ళలేవు, ఏ సిద్ధాంతం ద్వారా నువ్వు వెళ్ళలేవు. వేకు నక్షత్రము తెల్లవారుజామున యాకోబుని నిద్ర మేల్కొల్పింది. ఇది చాలా భయంకరమైన స్థలం. ఇది ఈ స్థలం ముందు సర్వశక్తిమంతుడు ఉన్నాడు. ఇదిగో ఏమండి, ఇది సర్వశక్తిమంతుని మందిరమే తప్ప మరొకటి కాదు అనుకొని అప్పుడు ఎలాగైతే అభిప్రాయపడ్డాడో ఈనాడు కూడా అదే జరుగుతుంది, ఆత్మీయంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందండి. అందుకే బ్రహ్మాం గారు అంటారు, ఆయన ఆ రోజుల్లో ఆ మందిరాన్ని గురించి మాట్లాడుతూ ఇది తాత్కాలికమైనటువంటిది, కానీ మనం అసలైన నూతన యెరూషలేముకి వెళ్తాం, ఆ మందిరంలోకి వెళ్తాం అన్నాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యాకోబు ఆ తలరాయి గురించి, ఆ తలరాయి లేకపోతే ఆ రాయే మందిరముగును అన్నాడు. ఏమండి, అలాగే ఇప్పుడు కూడా ఆయన్ని రాజ్యముగా మారాడు. అందుకని దానియేలు గ్రంథములో ఆ చేతి సహాయం లేని రాయి ఒక మందిరం, ఒక రాజ్యం అని తెలియజేస్తా ఉంది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తగలగా చేసుకుని రాయి తీసి దాని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను, మరియు ఆ స్థలమునకు బేతేలని పేరు పెట్టెను. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అయితే మొదట ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు సర్వశక్తిమంతుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యావే నాకు సర్వశక్తిమంతుడయుండును. ఆయన నామమున హల్లెలూయా. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి సర్వశక్తిమంతుని మందిరమగును అన్నాడు. ఆయన నామమున. అంటే ఆ రాయి ఆయన రాజ్యమగును అన్నాడు. ఆయన ఆ రాజ్యముతోనే ఆయన వచ్చాడు. అదే ఆ రాజ్యము పొందుకోవడం అంటే గొప్ప ఆశీర్వాదం. అందుకని ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని కిరీటం పొందుతారంటే ఆశీర్వాదం పొందుతారని ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన చూడండి, ఆనాడు యాకోబు చెప్తూ ఉన్నాడు, ఇది మందిరమగును, రాయి మందిరమగునని. ఆ మెస్సయ్య మొదటి రాకడలో ఆయన ఇప్పుడు ఆయన తన రాజ్యముతో రావడమే. ఆ మందిరం అనగా రాజ్యమే, అదే నూతన ఏదెను, అదే మహిమ, అదే కిరీటము, దానితో ఆయన వచ్చేసాడు. ఆయన ఇప్పుడు వధువు ఏం చేస్తుందంటే, అప్పుడు యాకోబు ఆ భూమిని స్వతంత్రించుకోలేదు. అక్కడ నుండి మళ్ళీ ఏమైపోయాడు చెప్పండి? లాబాను అంటే వాళ్ళ మామగారింటికి వెళ్ళిపోయాడు. అది ఎందుకంటే అది సర్వశక్తిమంతుడు ఏర్పరచుకునేటువంటిది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ఇప్పుడు మనము ఆత్మ సంబంధంగా ఈ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందమైన రాజ్యంలో ఈ స్థలంలోనే మనం ప్రవేశించి యాకోబు ఎక్కడైతే కలగన్నాడో ఆ భూమి, ఆ యెరూషలేముకి మనము మరలా తిరిగి మధ్య ఆకాశం నుండి వచ్చేస్తాం. ఆయన నామమున హల్లెలూయా. యాకోబు చూశాడే ఆ భూమి, అది సర్వశక్తిమంతుని మందిరము కూడా అన్నాడు అక్కడ. అంటే ఆ రాజ్యం అవుతుంది. అది దాని దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి ఆయన 1996లో తలరాయిగా ఆయన ఏమండి
వేకు నక్షత్రాల గురించి ఆయన బయలుపరిచాడు. కాబట్టి ఇప్పుడు వేకు నక్షత్రముగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. కాబట్టి ఇప్పుడు జీవం కలిగిన రాళ్ళు ఏమైపోతున్నాయి చెప్పండి? మందిరముగా. అందుకని ఆత్మ సంబంధమైన మందిరం కూడా ఉంది బైబిల్. ఆత్మ సంబంధమైన మందిరం అని ఉంది బైబిల్లో. ఇక్కడ ప్రకృతి సంబంధమైన మందిరంగా చెప్పబడుతూ ఉన్నది, ఇక్కడేమో ఆత్మ సంబంధమైన మందిరంగా ఇప్పుడు మనం చూస్తున్నాం. అందువలన అక్కడ మందిరమగును రాయి ఏమవుతుందని చెప్పాడు మందిరమగును అన్నాడు. రాయి దేని సాదృశ్యంగా ఉంది? నిలబెట్టాడు, దాని మీద నూనె పోసాడు, ఇది మందిరమగును అన్నాడు ఆయన. మందిరం అంటే ఏమిటి? ఈ శరీరమే ఆయన ఆలయము అని వాక్యం చెప్తుంది. శరీరం అనగా ఎవరు? వధువు. వధువు ఏమవుతుందంట? మందిరం అయిపోద్దంట. మందిరం అంటే ఆరాధించే మందిరం. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండి పరిశుద్ధాత్మ కలిగి ఎవరైతే ఉంటారో. కాబట్టి ఇప్పుడు ఆనాడు యాకోబు ఆ స్థలమును చూసి ఎంతో భయంకరం అన్నాడే. ఇప్పుడేనట్లయితే నీవేమంటావంటే, అయ్యా ఈ రాజ్యం ఎంతో భయంకరమైనది, ఈ రాజ్యమును రాజుగా షాలేము రాజు ఉన్నాడు, ఈ రాజ్యానికి రాజు ఆయనే, నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందముకు ఆయనే రాజు. కాబట్టి ఇప్పుడు ఇది నేను ఒక రాజ్యాన్ని అవుతాను, ఆయన నామనిస్తాను. ఎందుకంటే జీవము కలిగిన రాయిగా ఉన్న నీవు ఇప్పుడు ఏమవ్వాలి? రాజ్యముగా మారి కొనుకోబడతా. ఆయన నామనిస్తా. ఇప్పుడు తెల్లవారుజామున జరుగుతుంది అది. ఆ తర్వాత చూడండి, అప్పుడు మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. మరలా అతను ఏమంటున్నాడంటే, నీవు నాకు ఇచ్చేటువంటి ప్రతి దానిలో కూడా 10వ వంతుని తీసి నీకు ఇస్తానని మొక్కుంటున్నాడు ఆయన నామని. అంటే ఇక్కడ తెల్లవారుజామున ఇది కనబడతా ఉంది. అంటే రాయి కనపడతా ఉంది, నివాసం కనపడతా ఉంది, మందిరం కనపడతా ఉంది, ఏమండి వేకుజాము కనపడతా ఉంది, యాకోబు మేల్కోవడం కనపడతా ఉంది, రాయి మందిరం అవ్వడము, అలాగే ఇక్కడ 10వ వంతును నిశ్చయముగా చెల్లించడం అనేది కూడా కనబడతా ఉంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు అవి కూడా మనకు ఉన్నాయి, ఇక్కడ కూడా సేమ్ అయ్యే ఉన్నాయి. సాయంకాలం ఉంది, తెల్లవారుజాము ఉంది. ఇక్కడ సాయంకాలంలో యాకోబు రాయిని తీసుకున్నాడు, అలాగే సాయంకాలంలో కూడా వధువు మెస్సీని నమ్మింది 7వ దూత వర్తమానం ద్వారా. మరలా దూతలు ఎక్కడం దిగడం జరిగింది. 7 సంఘకాలంలో 7 దూతలు అదేవిధంగా జరిగింది. ఇప్పుడు ఒక నివాసం గురించి బయలుపరుస్తున్నాడు ఆయన. ఆ నివాసం ఏమిటంటే యాకోబు వచ్చి మరలా అక్కడ నివాసం చేస్తాడు. బైబిల్లో చెప్తా ఉంది, శిథిలం అయిపోయేటువంటి శరీరంలో ఉన్నాం, కానీ శిథిలముగాను ఒక శరీరం ఉంది, ఆ శరీరంలో మేము నివసిస్తారని వాక్యం చెప్తా ఉంది. అది మన నివాస స్థలము, అదే మందిరము, అదే శరీరమే మందిరం అని ఉంది. అందుకని ఇప్పుడు శిథిలమైపోయే శరీరం అనే మందిరంలో ఉన్నాం. ఇప్పుడు ఈ నివాసంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఇది ఆయన ఆలయమే, కానీ ఇది శిథిలమైపోయింది. కానీ శిథిలమైపోయే ఆలయంలో ఉన్నటువంటి మనము ఇప్పుడు శిథిలము కానటువంటి ఆలయము లేకపోతే ఆ మందిరములోనికి, ఆ శరీరంలోనికి, ఆ మహిమగల శరీరంలోనికి ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాము. అదే నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందము, ఆ రాజ్యము, ఆ శరీరంలో ప్రవేశిస్తున్నాము. ఇది మన నివాసం. ఆయన బైబిల్లో రాయబడి ఉంది, మీరే నా ఆలయమై ఉన్నారని ఉంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆలయం అంటే ఏమిటి చెప్పండి? మందిరము. కానీ అది అందుకని పౌలు గారు అంటున్నారు, ఈ శరీరంలో ఉన్నంతకాలం మనం మూలుగుచూ ఉన్నాము, మొరబెడుచూ ఉన్నాము. ఎందుకంటే శిథిలమయ్యే ఆలయంలో ఉన్నాం మనం. శిథిలమయ్యే ఆలయంలో ఉన్న ఆయన ఆరాధిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, హల్లెలూయా ఆమేన్ అంటున్నాం మనం. ఇప్పుడు శిథిలముగానే ఆలయాన్ని తీసుకొచ్చాడు ఆయన నామనిస్తారు. ఆ రాయి మహిమ శరీరంగా మారిపోయింది మన కోసం. మీకు అర్థమైందా? ఆ మహిమ శరీరము అంటే ఆ రాయి అయినటువంటి మెస్సయే మన కోసమై మందిరముగా, ఆలయముగా, మహిమగల శరీరంగా మారాడు ఆయన. ఇప్పుడు శిథిలమయ్యే ఆలయంలో ఉన్నటువంటి మనము శిథిలముగానే ఆలయంలోనికి వచ్చేస్తున్నాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ నివాసంలోకి వస్తున్నాం. అందుకనే ఇంతకుముందున్న నివాసము కంటే ఈ నివాసము భయంకరమైనది. ఇప్పుడు 7 సంఘకాలాలు ఉన్నాయి. ఏంటది? పరిశుద్ధ స్థలములో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని ఉంది దేవాలయానికి. ఆవరణము
అది మెస్సయ్య సిలువ వేయబడడం అవన్నీ జరిగాయి. అలాగే పరిశుద్ధ స్థలము 7 సంఘకాలాల్లో పరిశుద్ధ స్థలమైంది. అతి పరిశుద్ధ స్థలము అది ఎంతో భయంకరమైంది. అక్కడే సర్వశక్తిమంతుడు ఉంటాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ నివాసములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. అదే మహిమ, షెకీనా మహిమ అక్కడ ఉంటుంది. అందుకని షెకీనా మహిమలోనికి మనము ప్రవేశిస్తున్నాము. ఆ మందిరంలోనికి మనం ప్రవేశిస్తున్నాము. అందుకనే 7 సంఘకాలాల్లో ఈ శరీరము శిథిలమైపోయేది కాదు. అందుకని అనేక మంది మరణించారు. ఇప్పుడు మనము శిథిలమైపోయే ఈ శరీరంలో నుండి ఏమండి ఈ తెల్లవారుజామున ఆయన తీసుకొచ్చాడు కదా, ఆయన వచ్చాడు, ఆయనే మన యొక్క నివాసము, ఆయనే మన ఆలయము. ఇప్పుడు ఆ మహిమ శరీరంలో కనుక ప్రవేశిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మహిమ శరీరంలో ప్రవేశించేటువంటి మనము ఇక మరణించం. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మరణము లేని శరీరంలోనికి మారుతున్నాం. అందుకని ఇప్పుడు ఆనాడు కళ ద్వారా యాకోబు ప్రత్యక్ష ద్వారా ఆయన్ని చూశాడు. కానీ ఇప్పుడైనట్లయితే ముఖాముఖిగా, అందుకే బ్రహ్మాం గారు అంటారు ప్రధాన నక్షత్రము యాషువా వచ్చినప్పుడు ఆయన ముఖాముఖిగా మాట్లాడతాడు. ఏ మానవుడు సమీపించాలని వెలుగులో వాక్యం వెళ్తుందని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రధాన నక్షత్రము యాషువా తన రాజ్యం యొక్క సంగతుల్ని బయలుపరుస్తాడని చెప్పాడు ఆయన. ఈనాడు ఆయనే ముఖాముఖిగా వచ్చి పిల్లారా నీకు ఆ మహిమ శరీరాన్ని ఆయన ధరింపజేస్తున్నాడు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమో! ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు! హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ వర్ణించలేదని మన పట్ల, ఆయన ప్రేమ మన పట్ల వర్ణించలేనిది. ఆయన నామమునిస్తారు. మీరు చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము చూడమ్మా 19వ వచనము. మీ దేహము సర్వశక్తిమంతుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో సర్వశక్తిమంతుని మహిమపరచండి. కాబట్టి ఇప్పుడు మీరు ఏమై ఉన్నారండి? ఆయన యొక్క ఆలయమై ఉన్నారన్నాడు. అయితే అది శిథిలమైపోయేటువంటి ఇప్పుడు తీసుకొచ్చిన ఆ మందిరము లేకపోతే ఆలయం ఏమిటి చెప్పండి? శిథిలము కానిది. ఇప్పుడు ఈ నివాసంలోనికి మనము ప్రవేశిస్తున్నామంటే ఇప్పుడు ఇది వాడబారన ఆశీర్వాదం. అంటే ఈ శరీరం వాడిపోయేది కాదు, నువ్వు పొందుకోబోయి ఉండేటువంటి ఆ స్థలము వాడిపోయేది కాదు. ఈ నివాసము కానీ ఉండబోయేటువంటి ఆ రాజ్యము కానీ వాడిపోయేది, అది శాశ్వతముగా ఉండేది, మరణము లేనిది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి అబ్రహాము దగ్గర ఆయన దశమాంశములను పుచ్చుకొని అబ్రహాము గారిని ఆయన ఆశీర్వదించాడు. ముఖాముఖిగా కలుసుకున్నాడు అబ్రహాము గారు. ఆ తరువాత లేవి క్రమం అని ఉంటుంది బైబిల్లోని. మీరు ఎబిల్ రాసిన పత్రికలో చూస్తే లేవి క్రమం ప్రకారముగా చావుకు లోనైన వారు పుచ్చుకున్నారు. అంటే ఎవరు? లేవీని పుచ్చుకున్నారంటే ఇజ్రాయెల్ ఎవరికి ఇచ్చారు? చావుకు లోనైనటువంటి లేవీలకు ఇచ్చారు. అందుకనే అబ్రహాము ఎంత ఘనుడో చూడండి అని ఉంది. మరి ఎంత ఘనతది! లేవీలకు ఇవ్వడం వేరు, సర్వశక్తిమంతుడికి ఇవ్వడం వేరు. డైరెక్ట్గా దశమ భాగాలు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? మెల్కీసెదెకు అంటే మానవ శరీరంలో సర్వశక్తిమంతుడు వచ్చాడు, ఆయనకి ఇచ్చాడు. ఆయన నామమున. అలాగే ఇజ్రాయెల్ మెల్కీసెదెకు ఇవ్వలేదు. సావుకులు అనేటువంటి చనిపోయేటువంటి ఆ ధర్మశాస్త్రం కూడా అలాంటిదే, వారు కూడా అలాంటి వాళ్ళే. కాబట్టి అలాంటి వారికి ఇజ్రాయెల్ ఇచ్చారు. ఆ తర్వాత యాజకత్వం మార్చబడింది. ఎప్పుడు? మెస్సయ్య వచ్చిన తర్వాత, ఆయన కలవరిశిలలో మరణించి ఆయన తిరిగి లేచిన తర్వాత బైబిల్లో రాయబడింది మెల్కీసెదెకు క్రమము చూడగా ఆయనే నిరంతరము యాజకుడుగా ఉన్నాడని. ఆయన ఇక లేవీలు లేరు. యాజకత్వం ఎలా ఉండేది? లేవీలు పుచ్చుకుంటూ ఉండేవారు.
మీకు అర్థమవుతుందా? అక్కడ బలులు అర్పించడం ఆ యొక్క ఉండేది, ఆ క్రమం అంతా ఉండేది. అక్కడ యాజకులంతా ఆ యాజకత్వం చేస్తూ ఉండేవారు. ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగిందనంటే, యాజకుడు వచ్చిన తర్వాత లేవీల వలె యాజకత్వం చేయకుండా ఇప్పుడు ఆయన గొర్రెపిల్లగా రక్తం చిందించాడు కాబట్టి ఇప్పుడు ఆయన వారి వలె యాజకత్వం చేయకుండా, ఏమండి, వారి వలె పిల్లారా మీరు చూడండి, ఆ గొర్రె పిల్లలు అర్పించడం అలాంటివి కాకుండా ఇప్పుడు ఈయన ఆ గొర్రె పిల్లగా అర్పించాడు కాబట్టి ఇప్పుడు జీవిస్తున్నారని సాక్ష్యం ఉంది. వాళ్ళైతే చావుకు లోనైన వారు, ఈయనైతే చనిపోయి అంటే చావును జయించి తిరిగి లేచిన వాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు చావునకు లోనైన వారు వేరు, చావుని జయించి తిరిగి లేచిన వారు వేరు. అందుకని జీవిస్తున్నారని సాక్ష్యం వదిలినటువంటి ఆయన పుచ్చుకుంటూ వచ్చాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అంటే లేవి 7 సంఘకాలాల్లో కూడా ఇచ్చినటువంటి ఆ దశమ భాగంలో ఎవరికి ఇచ్చారు చెప్పండి? లేవీలకి ఇవ్వలేదు. జీవించున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకుంటున్నాడు. సేవకులు ఇచ్చినా కానీ, సంఘంలో వాళ్ళు ఇచ్చినా కానీ ఏమైపోయింది చెప్పండి? మెల్కీసెదెకు అనబడి ఆ యాజకుడు పుచ్చుకుంటూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆ దశమ భాగంలోనే ఆశీర్వాదం అని బైబిల్ చెప్తుంది తప్ప మరి ఏమీ చెప్పడం లేదు. దానివల్ల శాపం అని కానీ, భారం అని కానీ ఏమి చెప్పడం బైబిల్ ఎక్కడ కూడా అలాగే. ఆశీర్వాదము అనే మాటే ఉపయోగించబడింది ఎక్కడ చూసినా కానీ. అయితే అది ఎంతో ఆశీర్వాదము కాబట్టే అబ్రహాము దగ్గర నుండి ఆ క్రమముగా ఇస్తూ రావడం జరిగింది. అలాగే బ్రహ్నాం గారు, జాన్సన్ గారు వీళ్ళందరూ కూడా ఇస్తూ వచ్చారు. అంటే ఆ రోజుల్లో ఆయన ముఖాముఖిగా తీసుకోలేదు, కానీ ఆయన నీవిచ్చేవి కానీ, సేవకులు ఇచ్చేవి కానీ ఆయన ఆ విధంగా తీసుకుంటూ వచ్చాడు, ఆయన స్వీకరిస్తూ వచ్చాడు ఆయన. కానీ ఇప్పుడైనట్లయితే రెండవ రాకడ సంబంధించిన లేఖనాలు వేకుచుక్కగా ముఖాముఖిగా వచ్చి ఇప్పుడు నువ్వు చేసేవన్నీ కూడా ఆ యాకోబు చెప్పిన రీతిగానే, ఆ తెల్లవారుజామున యాకోబు చెప్పిన రీతిగానే ఇచ్చేదును అన్నాడు, ఆ మందిరం అన్నాడు, ఆ స్థలం అన్నాడు. కానీ అవన్నీ కూడా ఆ కాలములో అవి చెప్పబడ్డాయి ఆయనకి. కానీ ఈనాడు వధువు ఇవన్నీ చూడగలుగుతూ ఉంది, వధువు వాటిని చెల్లిస్తూ ఉంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ముఖాముఖిగా ఇస్తూ ఉందంటే ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాము గారు ఎలాగైతే మెల్కీసెదెకుకి ఇచ్చాడు డైరెక్ట్గా, ఇంతకుముందు అయినట్లయితే బ్రహ్నాం గారి ద్వారా అక్కడికి వెళ్ళిపోయింది. ఎవరు? జీవించున్నాను సాక్ష్యం పొందిన వాడు పుచ్చుకున్నాడు. జాన్సన్ గారి ద్వారా ఆ విధంగా జీవించడానికి సాక్ష్యం పొందినవాడు పుచ్చుకున్నాడు. ఇప్పుడైనట్లయితే ముఖాముఖిగా అబ్రహాము దగ్గరికి ఎలా వచ్చాడు ఆ విధంగా నిన్ను కూడా ఆశీర్వదించడానికి వచ్చాడు. వాడబారిన ఆశీర్వాదం, అబ్రహాము గారికి ఇచ్చిన ఆశీర్వాదం కంటే గొప్ప ఆశీర్వాదం ఇది. అబ్రహాము గారికి ఆశీర్వదించాడు, కానీ అవన్నీ గతించిపోయి, అంటే అవి శాశ్వతమైనవి కాదు. ఐరుషులకు చెదిరిపోవడం, గందరగోళం ఇవన్నీ జరిగాయి, ఆ రాజ్యాలు నశించిపోవడం ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఆయన నిన్ను ఎందుకు ఏ విధంగా ఆశీర్వదించడానికి వచ్చాడనంటే దశమాంశములను పుచ్చుకొని ఆయన, అందుకని బైబిల్ చెప్తుంది ఆయనమని చెప్తున్నది బైబిల్లో, ఆ దశమాంశమును పుచ్చుకొని అమర్థమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఈ తెల్లవారుజామున అవి లేవనుకోండి, మరి యాకోబుకి ఆయన బయలుపరచాడు కదా, యాకోబు మాట చెప్పడు కదా, నాకు కలిగి ఉన్న యావత్తులో నేను 10వ వంతుని ఇచ్చేదనని ఆ రోజుల్లో తెల్లవారుజామున యాకోబు చెప్పాడు. కానీ ఈనాడు దానిని మన ద్వారా ఆయన జరిగిస్తున్నాడు. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. కానీ అయితే ఆ రోజుల్లో యాకోబు ఆశీర్వదించబడ్డాడు, ఒక స్థలాన్ని పొందుకొని, ఏమండి ఇది సర్వశక్తిమంతుడి స్థలమే, ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ నువ్వు అయినట్లయితే అమర్చమైనటువంటి దానిని పొందుకొని ఇక దీన్ని అనగా ఈ యొక్క మహిమగల శరీరం అనే దానిని, ఆ మందిరముని ఇంకెప్పుడు విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ నిత్యము సదా ఆయనతో ఉండి అక్కడే ఆయనతో ఉండేలాగా గొప్ప ఆశీర్వాదముని ఇవ్వడానికి ఆయన ఇచ్చాడు. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మొట్టమొదటి అబ్రహాము గారు ఇచ్చారు, తర్వాత ఇజ్రాయిల్ ఇచ్చారు, తర్వాత వధువు ఇచ్చింది జీవించు. అందుకని అబ్రహాము గారు మెల్కీసెదెకుకి ఇచ్చాడు. అలాగే ఇజ్రాయిల్ లేవీలకి ఇచ్చారు. వధువు జీవించున్నాడన్న సాక్ష్యం పొందిన వాడు పుచ్చుకొనుచున్నాడంటే ఆయన పుచ్చుకున్నాడు. ఇప్పుడు వధువు ముఖాముఖిగా ఆయనకి ఇచ్చేస్తుంది. ఆయన హల్లెలూయా. ఆ తలరాయి
తలరాయిగా ఇప్పుడు ఉన్నాడు ఆయన. ఒక మందిరముగా మారాడు ఆయన. నీకోసమే ఆ గుడారముగా మారాడు నేను తీసుకుని వెళ్ళడానికి. అందుకనే మహిమ శరీరం అనేది ఏమిటనంటే అది పిల్లారా భూమి మీద సముద్రపు ఓడ అంటారు, కానీ ఇది నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళే ఓడ. ఆయన మన ఈ శరీరం ఏమిటి చెప్పండి? మహిమ శరీరము మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళే ఓడ. ఈ నివాసంలోనికి నువ్వు ప్రవేశించాలి, ఈ యొక్క మందిరంలో నువ్వు ప్రవేశించాలి. ఆత్మ సంబంధమైనటువంటి మందిరము. అందుకని ఇక్కడ పిల్లారా ఈ తెల్లవారుజామున గొప్ప కార్యాన్ని మనము చూస్తూ ఉన్నాము. వాడబారినటువంటిది, శిథిలము కానటువంటిది, చేతులతో కట్టబడింది కాదు, అది అమర్త్యమైనటువంటిది. అది ఆయనే. చూడండి, ఆదామున్నాడు సర్వశక్తిమంతుని చేత నిర్మించబడ్డాడు, కానీ మెస్సయ్య ఎవరి చేత నిర్మించబడ్డా? ఆయనకు ఆయనే నిర్మించుకున్నాడు. ఆయన హల్లెలూయా. అందువలనే ఆయనకు ఆయనే నిర్మించుకున్నటువంటి, ఎవరి చేత కట్టబడినటువంటి ఆ నివాసంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. గొప్ప ఆశీర్వాదాన్ని మనం ఈ తెల్లవారుజామున పొందుతున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యాకోబుకి అక్కడ వెంటనే ప్రేరేపణ కలిగింది, నాయన నువ్వు అలాగ చేసినట్లయితే నేను వీటన్నిటిలో కూడా నీకు అలాగ చెల్లిస్తాను ఆయన అన్నాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా మనము కూడా ఈ చివరి సమయంలో అదే కాలంలో మనమున్నాము. కాబట్టి ఇప్పుడు ఆశీర్వదించేవాడు అబ్రాహామును కలిశాడు, ఇప్పుడు మరలా నీ దగ్గరకు వచ్చాడు ఆయన. అందుకని మెల్కీసెదెక్ అంటారు. మెల్కీసెదెక్ ఎవరు చెప్పండి? నీతికి రాజనియు సమాధానపు రాజని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు. అందుకని ఆయన అబ్రాహామును కలిశాడు. ఆయన మీరు అబ్రాహామును కలిశాడు. ఆయన నీతికి రాజనియు సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు ఇప్పుడు మరలా మన దగ్గరకు వచ్చాడు. ఈ సంఘకాలంలో ఇప్పుడు రాలేదు. ఎందుకు వచ్చాడు చెప్పండి? ఆశీర్వదించడానికి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాము కూడా పిల్లారా ఆ యొక్క సొదొమ గొమొర్రాలో లోతు యొక్క ఆస్తులను కొంతమంది చుట్టుపక్కల పట్టుకుపోయారు. అప్పుడు అబ్రాహాము గారు 318 మంది మనుషులను తీసుకుని వెళ్ళి పోరాడి తిరిగి వస్తున్నాడు. అప్పుడు ఆశీర్వదించాడు. ఆయన నామనిస్తాడు. అంటే జయించి వస్తున్నాడు. ఇప్పుడు కూడా నువ్వు నామంలో బాప్తిజం పొందావు, పరిశుద్ధ ఆత్మను పొందుకున్నావు. నీవు కూడా ఇప్పుడు దేన్ని జయించావు చెప్పండి? పాపముని జయించావు. అబ్రాహాము వలె నీవు కూడా ఆయన రక్తం క్రిందకు వచ్చావు, నువ్వు జయించావు. అబ్రాహాము కూడా చూడండి రక్తపు గుర్తుల కింద ఉన్నాడు, యుద్ధంలో పోరాడాడు, రక్తపు మరకలు ఉన్నాయి. ఆ విధంగా రక్తపు గుర్తుతో వచ్చాడు అబ్రాహాము గారు. అక్కడ ఆశీర్వదించాడు ఆయన. ఇప్పుడు కూడా నువ్వు రక్తపు క్రింద ఉన్నావు. రక్తం అనగా పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ క్రింద ఉన్నావు. ఇప్పుడు నిన్ను అబ్రాహాము దగ్గర ఆ దశమాంశములు పుచ్చుకొని ఆశీర్వదించిన రీతిగానే నీ దగ్గర కూడా పుచ్చుకొని నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన వాటిలో అని ఉంటుంది బైబిల్, తాను కొల్లగొన్న వాటిల్లో అని ఉంటుంది. కాబట్టి పిల్లలు ఈనాడు కూడా నీవు ఆయన దగ్గర ఏదైతే పొందుకున్నావో, అందుకని యాకోబు అదే అంటాడు, నీవు నాకు ఇచ్చిన దానిలో అంటాడు, నీకు ఆయన ఇచ్చినప్పుడు దానిలో, నీకు ఆయన అనుగ్రహించిన దానిలో నీకేదో పని ఆయన ఇస్తాడు, ఆ పని చేస్తావు. ఆ పని ఇచ్చిన దానిలో, లేకపోతే ఏదైనా ఆయన నీకు ఇచ్చిన దానిలో, నీ గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి, ఆ ఫలాన్ని ఇచ్చేదేమో చెప్పండి ఆయనే. ప్రతి విషయంలో కూడా నీవు దాన్ని చెల్లించడం ద్వారా ఆశీర్వాదం పొందుకుంటున్నామని ఆయన ఒక సమయంలో నాకు ఇది బయలుపరిచాడు. ఆయన హల్లెలూయా. అందుకని చూడండి ఆశీర్వాదము అక్కడ యాకోబు కూడా అదే మాట చెప్పడం మనం చూస్తున్నాం. అందువల్ల గొప్ప ఆశీర్వాదం మనం పొందుతున్నాం. అబ్రాహాము గారు కూడా ఎవరికి కూడా ఈ ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు పొందుకున్నవన్నీ కూడా నశించడము, శత్రువులు ఆక్రమించుకోవడము, శత్రువులు స్వాధీనపరుచుకోవడము, యెరూషలేముని యుద్ధాలు, ఏమండి కలహాలు, వైరాలు, సమాధాన పట్టణం అనే కానీ పేరుకి యెరూషలేము, అక్కడంతా కూడా ఆ పాలస్తీనా వాళ్ళతో ఎప్పుడు కూడా తన్నుకాడుకోవడం, గుద్దులాడుకోవడం, ఆయుధాలు భయంకరంగా ఉంది. ఇప్పుడు యెరూషలేము చాలా భయంకరంగా ఉంది. మిగతా దేశాలకు త్రాగుడు, తిరగడము, ఆ ఎలాగైతే పాపం ఉందో యెరూషలేములో కూడా ఇప్పుడు అలాగే ఉంది. పాత యెరూషలేములో ఇప్పుడు యెరూషలేములో ప్రస్తుతం బట్టి యెరూషలేము, అందుకని బైబిల్ చెప్తుంది అది ఒక ఆగర వలె ఉందనుంది.
ప్రస్తుతం యెరూషలేము ఎలా ఉంది చెప్పండి? ఆగరు వలె ఉంది. ఆగరు అంటే దాసి. దాసి అంటే అబ్రాహాము దగ్గర దాసి ఉంది, అలాగే అబ్రాహాము యొక్క భార్య శారా ఉంది. అందుకని దాసి అంటే ఆమె స్వతంత్రాలు కాదు. కాబట్టి ఇప్పుడు యెరూషలేము కూడా దాసి అంటే ఆమెకు అన్యురాలు కాబట్టి ప్రపంచము కూడా యెరూషలేము కూడా అన్యుల చేతిలో ఉంది, క్రైస్తవుల చేతిలో ఉంది. క్రైస్తవులు అనగా ఇప్పుడు ఆ యొక్క ముస్లిమ్స్ అనగా, అలాగే యూదులు అనగా వాళ్ళందరూ కూడా మన దృష్టిలో అన్యులే. ఎందుకంటే నామంలో బాప్తిజం పొందలేదు, ఆయన ఎవరో తెలియదు. యూదులు తిరస్కరించారు, మత్స్య సంఘాలను తిరస్కరించారు, మెస్సైని యూదులు తిరస్కరించారు, మత్స్య సంఘాలను తిరస్కరించారు ఆయన నామాన్ని. ముస్లిమ్స్ తిరస్కరించారు. అన్యుల చేత త్రొక్కబడతా ఉందని బైబిల్లో ఉంది. అన్యులతో త్రొక్కబడతా ఉండదని. ఇప్పుడు ఆ విధంగా అన్యుల చేత త్రొక్కబడతా ఉంది. అన్ని జనుల చేత త్రొక్కబడమే అది ఆగరు వలె ఉందంటాం. ఆగరు అన్యురాలు కదా, మరి అన్యురాలు వలె ఉందన్నట్టు. రేపు దాన్ని ఆయన ఏం చేస్తాడంటే నాశనం చేసినప్పుడు అది స్వతంత్రాలు అవుతుంది. అన్యుల యొక్క దాసత్వంలో ఇంకా అది ఉండకుండా స్వతంత్రాలు అవుతుంది అన్నాడు ఆయన. దానిని మనం స్వాధీనపరచుకోవాలి. అదే పైన ఉన్నది యెరూషలేము, అదే మనకు తల్లిను. ఒకసారి అది చదువుదాం, చూడండమ్మా. గలతీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు మనం పొందుకోబోయే పట్టణము, ఆ రాజ్యము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఈ సంగతులు 24వ వచనం మీరు ఒకసారి చదవండి అమ్మా. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడినవి. ఈ స్త్రీలు 2 నిబంధనలు అయి ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలను కనును. ఇది ఆగరు. ఈ ఆగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. పైనున్న యెరూషలేము ఒకటి ఉన్నది, అదే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన రాజ్యం. ఆ యెరూషలేముకు రాజు ఆయన మెల్కీసెదెకు. ఈ యెరూషలేమును అనేక మంది పరిపాలన చేశారు, కానీ ఆ యెరూషలేముకి రాజు ఆయనే. ఇప్పుడు తన రాజ్యముతో వచ్చాడు. ఇప్పుడు స్వతంత్రాలంటే శారా వంటిది. కాబట్టి ఇప్పుడు మనము ఈ యెరూషలేము కంటే దేని యొక్క దాసత్వంలో లేనటువంటి స్వతంత్రాలుగా ఉన్నటువంటి, ఏ పాపం యొక్క దాసత్వంలో లేకుండా స్వతంత్రాలుగా ఉన్నటువంటి ఈ యొక్క యెరూషలేములోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఇదే మహిమ శరీరం ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. వీళ్ళారా ఆలోచన చేయండి. జీవించున్నానని సాక్ష్యం పొందిన ఆయనే రెండవసారి వచ్చాడు. ఇప్పుడు ఆయన వేకుజామున ఆయన వచ్చాడు. ఆయన రక్షించడానికి రెండవసారి వస్తాడని వాక్యం చెప్తూ ఉంది. ఇప్పుడు ఆయనే తప్ప. అందుకనే బ్రహ్నాం గారు, జాన్సన్ గారు ఇంకా సువార్త అంతా ముగించబడింది. ఆయన దీని కొరకే వాళ్ళందరూ కూడా ఎదురు చూశారు. కాబట్టి నువ్వు ఈ చివరి కాలంలో ఆయన నీతో ముఖాముఖిగా, ఎందుకంటే ఇప్పుడు ఆయన సంబంధించిన లేఖనాలు నెరవేరుతూ ఉన్నాయి. వేకుచుకు సంబంధించిన లేఖనాలు నెరవేరుతూ ఉన్నాయి. రక్షణకు సంబంధించిన లేఖనాలు నెరవేరుతూ ఉన్నాయి. తెల్లవారుజాముకు సంబంధించిన లేఖనాలు నెరవేరుతూ ఉన్నాయి. ఆశీర్వాదానికి, అమృతమైన ఆశీర్వాదానికి సంబంధించిన లేఖనాలు నెరవేరుతూ ఉన్నాయి. నీ శరీరము కూడా మందిరముగా మార్చబడే ఆయన ఆలయముగా, శాశ్వతముగా, ఇక శిథిలము కాని ఆలయముగా మార్చబడేటువంటి సమయం ఇది. జీవము కలిగిన రాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా.